న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ వైపు కొనసాగుతున్న రైతుల నిరసన మళ్లీ అడ్డుకుంటున్న పోలీసులు. బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు బాధించాయి. మంత్రి సీతక్క భావోద్వేగం. కాకినాడ పోర్టు వ్యవహారం హోంమంత్రి అనిత మాస్ వార్నింగ్. కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్. హరీష్ రావు. ఈరోజు కూడా దేశ రాజధాని ఢిల్లీ వైపు రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. 101 మంది రైతుల బృందం శంభు సరిహద్దు నుంచి బయలుదేరినప్పుడు వారు భద్రతా దళాలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రైతులు భద్రతా దళాల మధ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రైతుల గుర్తింపు కార్డులు చూపించాలని హర్యానా పోలీసులు కోరారు. 101 మంది రైతులు ఢిల్లీ వెళ్లేందుకు అభ్యంతరం లేదు, కానీ ఢిల్లీ వెళ్లే రైతులు కాకుండా ఎక్కువ మంది వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అనేక మంది ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో శంభు సరిహద్దు వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం పోలీస్ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యాఖ్యానించారు. సమాజంలో గుడి, బడితో పాటు పోలీస్ స్టేషన్ ముఖ్యమని అన్నారు. అరిలోవ పోలీస్ స్టేషన్పై అందరికీ జాలి ఉండేదని, అరిలోవ పోలీస్ స్టేషన్ తుఫాన్ షెల్టర్ భవనంలో ఉండేదని చెప్పారు. విశాఖపట్నంలోని నగర పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయ కేంద్రాన్ని ఇవాళ ఆదివారం హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ 2018లో పోలీస్ స్టేషన్కు శంకుస్థాపన జరిగిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 నెలల్లో ప్రారంభోత్సవానికి నోచుకోలేదని చెప్పారు. అరిలావ పోలీస్ స్టేషన్కు ఫర్నిచర్ ఇచ్చిన డివిస్ ల్యాబొరేటరీస్కు హోంమంత్రి వంగలపూడి అనిత ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ ప్రభుత్వాన్ని పడగొట్టాయని చూస్తున్నాయని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్లో మంత్రి సీతక్క ఇవాళ ఆదివారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి సంవత్సర కాలంలో ప్రజలు ఆమోదం తెలిపారన్నారు. రాష్ట్ర కేబినెట్లో అర్బన్ నక్సలైట్స్ ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేశారు. ఆ మాట వాస్తవం. మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన వాటిలో కొన్నే చేసిన మాట నిజం. మిగతావి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ సిద్ధం చేసింది. ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపించింది. హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ తీరును అసెంబ్లీలో ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని గులాబీ పార్టీ నిర్ణయించిందని హరీష్ రావు స్పష్టం చేశారు. తల్లిది తనది ఒక రేషన్ కార్డులో ఉన్నందుకు రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి అనే రైతు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతు చనిపోతే మేము ప్రశ్నించాం. రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బాంధవ్యాలను తెంపుతున్నావు, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నావు, ఇది అన్యాయం రేవంత్ రెడ్డి అని మేము ప్రశ్నించే ప్రయత్నం చేశాం. వాస్తవాన్ని ఎదుర్కొనే సత్తా లేక, వాదనలో గెలిచే దమ్ము లేక తిట్ల దండకం ఎత్తుకున్నాడు కదా. ఓ తిట్టుడు కాదు కదా, నన్ను కావచ్చు, మా నాయకులను కావచ్చు, తిట్టుడు. సరే, ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫ్రస్ట్రేషన్, బట్ ఐ కెనాట్ ఎక్స్క్యూజ్ హిస్ వల్గారిటీ. నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకుంటా, చేతగాక నువ్వు ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతున్నావు, కానీ నీ వల్గారిటీని సమాజం క్షమించదు. ఇవాళ రైతు బంధు నిన్న నల్గొండలో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ దేశంలో 20,000 కోట్ల రుణమాఫీ ఒక్క ఏడాదిలో చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఈ దేశంలో
రైతులకు నేరుగా 72,817 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకెవడన్నా ఉన్నాడా చెప్పు ఈ దేశంలో, నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద ఉత్తరప్రదేశ్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రం కూడా చేయలేదు. 72,817 కోట్లు 11 విడతల్లో కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చి రైతుల పట్ల నిజమైన ప్రేమ చూపిన నాయకుడు కేసీఆర్. నువ్వేమో రైతు బంధు ఎగబెట్టినటువంటి మోసకారివి. నువ్వు 15,000 రూపాయలు ఇస్తానని మొదటికే మోసం చేసినావు కదా రేవంత్ రెడ్డి. నువ్వు ఇప్పుడైతే 10,000, నేనొస్తే 15,000 అన్నావు. 15 పోయింది, ఇచ్చే 10,000 కూడా పోయింది. అప్పుడేమో 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇవ్వమన్నావు. 3 సార్లు కాదు కదా, మొదటికే మోసానికి తెచ్చినావు నువ్వు. కాలికి గాయం కావడంతో సినీ నటు మంచు మనోజ్ బంజారాహిల్స్లోని టీఎక్స్ ఆసుపత్రికి చేరారు. ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో భార్య మౌనిక కూడా ఉన్నారు. శీతాకాల ప్రారంభంతో ఉమ్మడి విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మాన్యం ప్రాంతం అంతా పర్యాటకులతో కిటకిటలాడుతుంది. అల్లూరు జిల్లా పాడేరు మండలం వంజంగి కొండల్లో మంచు అందాలు ఆకట్టుకున్నాయి. పాల సముద్రంలో ఆకట్టుకున్న ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. అందరినీ కలుపుకుపోతున్న డివిజన్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్పై చౌకబారు ప్రకటనలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఆదివారం ఎన్టీఆర్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అడప మహేష్, కాల్ ఎన్టీఆర్ నగర్ అధ్యక్షుడు ఈల రాజేందర్ తదితరులు మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్లో గతంలో 2 సంవత్సరాల పదవీ కాలానికి అభివృద్ధి కమిటీని వేయగా ఇటీవల కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. కానీ తన భర్త పదవి పోవడంతో మహిళా ఇతర మహిళలను కూడగట్టుకుని సయ్యద్ ఇంతియాజ్ను లక్ష్యంగా చేసుకుని మహిళలను అవమానపరిచారని, అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలంటే ఎంతో గౌరవించే ఇంతియాజ్ ఓ మహిళ జీవితాన్ని నిలబెట్టేందుకు సోమరసింగ పోలీస్ స్టేషన్లో మాట్లాడదామని ప్రయత్నించగా బీజేపీ చెందిన ఓ మహిళ 40 మందిని కూడగట్టుకుని స్టేషన్ ముందు అనవసర రాద్ధాంతం చేయడంతో ఇంతియాజ్ అక్కలు ఇంతమంది ఇక్కడ ఎందుకని, ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన అంశమని సోమరసింగ్గా మాట్లాడుకుందామని చెప్పారని తెలిపారు. మహిళలకంటే చాలా హెల్ప్ చేస్తాడు ఆయన, మహిళలంటే గౌరవిస్తాడు. ఇటువంటి చాలా పుట్టిస్తాడు ఆయన మీద. చాలా మంచి వ్యక్తి. మా వరకైతే అన్ని గ్రామాలు ఆయనకు ఐక్యతగా ఉండి ఆయనకు అందరు సపోర్ట్ చేయండి. వర్గం 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ గ్రామంలో ఇంతకుముందు 14వ డివిజన్ 15వ డివిజన్ చూత తెలియని వ్యక్తులు ఈ రోజున ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకనంటే మనకు సంబంధించిన 14వ డివిజన్ సయ్యద్ ఇంతియాజ్ మాకు సంబంధించిన అనేక 10 గ్రామాలలో నిత్యం ఏ కష్టం వచ్చిన చూత నేను అండగా ఉంటూ అన్ని ప్రతి కార్యక్రమంలో బాగా చేసిన ఘనత అతనికే ఉంది. మా ఎమ్మెల్యే గారి దూత మొన్న వచ్చినప్పుడు దూత అతనికి ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో భాగంగా ఇలాంటి స్వేచ్ఛ కార్యక్రమాలు బాగా చేస్తాండు కాంగ్రెస్ పార్టీ అనే రకంగా కొంతమంది గిట్టుకోలేక కొంతమంది మా డివిజన్ అధ్యక్షుడు అతనిపై ఆరోపణలు చేసిండు. మరి ఆ రోజు మన సంబంధించిన పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ ఉన్న ఒక మహిళ కుటుంబాన్ని, ఒక మహిళ బిడ్డను కాపాడిన వ్యక్తి అతడు. ఇద్దరు పురుగుల మంది తాగి చచ్చిపోతామనే రకంగా అక్కడ ఉంటే దాని నిమిత్తం దాన్ని అక్కడ ఎవరి తెలియకుండా అక్కడే దగ్గర ఉండి అది కాపాడిన ఘనత అతడి ఒక్కడే సాధ్యమని. దీనిలో భాగంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిందనేది అది విడ్డూరంగా ఉంది. దయచేసి దీన్ని అయితే మాత్రం వెనుక తీసుకోవాలి. ఇవాళ అభివృద్ధి కమిటీ అయినా ఏదైనా సమన్వయంగా ఉండాలని అనే రకంగా చెప్పిండు. దీనిలో భాగంగా ఆ స్టేషన్కి చూతా అందరూ ఒక 4-6 పోవాలి. దీనిలో ఒక 20 మంది 40 మంది అయితే ఇక్కడ ఆడవాళ్ళ జీవితం బాగుండదు, వీళ్ళ పరిస్థితి బాగుండదు. ఇది
ఇట్లా సోషల్ మీడియాలో లేకుంటే వాట్సాప్లో గ్రూప్లో షేర్ అవుతుంది, ఎవరు రాకది మీరు పక్క జరగని అక్కలు అనే రకంగా మానవత వృధాతో చెప్పేది తప్పించి దీన్ని ఎవరిని మహిళలను కించపరచలేరు. దీన్ని కానీ వీళ్ళు ఇలా ఒక భూతత్వం లెక్క ఒక ఇంతియాజ్, మా డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్ను భూతత్వం లెక్క అడ్డం పెట్టుకొని ఇలా దాని ఒక ప్రెస్ మీట్ పెట్టడం, మేము బీజేపీ మా సంబంధించిన మమ్మల్ని ఘోరంగా కించపరిచింది అనే విధంగా చెప్పడం అయితే మాత్రం విడ్డూరంగా ఆభవిస్తూ ఇది ఇంకోసారి అయితే మాత్రం పునరావృతం కావద్దని, దీన్ని అయితే మాత్రం మా డివిజన్ అధ్యక్షుడు ప్రత్యేకంగా అయితే మాత్రం చొరవ తీసుకొని ప్రతి గ్రామంలో మంచి మంచి పనులు చేస్తుందని కొంతమంది పార్టీ వాళ్ళు గిట్టైతరంగా చేస్తుందని నేను దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరడం. 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ గారి మీద అసత్య ఆరోపణలు చేసి ఉన్నారు. ఎందుకంటే మరి ఆయన యొక్క మహిళలను బాధ పెడతానని యొక్క అబద్ధం మరి పబ్బం గడుపుకోవడం కోసమే ఇది చేస్తున్నారని మరి మీరందరం కూడా ఎన్టీఆర్ నగర్లో ఉన్న గ్రామాలు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన మన ఊరు బాగు కోసమే ఈ కమిటీలు కానీ శ్మశాన వాటిక విషయంలో ముందుండి అభివృద్ధి పనుల విషయంలో ముందుంటున్నాడు. కానీ ఏ రోజు ఏ గ్రామంలో కూడా మహిళలను కించపరచలేదు. మరి మొన్న జరిగిన ఒక లవ్ మ్యారేజ్ విషయంలో వారి పేర్లు బయటపడద్దని ఈరోజు కూడా ఇప్పుడు కూడా చెప్పాడు. వాళ్ళ పేర్లు అయితే చెప్పకండి, మనకు బదనాం వచ్చిన పర్వాలేదు, కానీ మహిళని కించపరిచే విధంగా వారు బదనాం కాకుండా మీరు వారి పేరు బయట పెట్టదని చెప్పిన యొక్క మహా వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మీద కావలసుకొని ఒక ముస్లిం క్యాండిడేట్ ఈ 14వ డివిజన్లో అధ్యక్షునిగా ఉండడం వల్ల వాళ్ళు జీర్ణించుకోలేకపోతాను. ఎందుకంటే ఇది బీజేపీ చేసే కుట్ర అని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ గ్రామంలో ఒక ప్రధాన కార్యదర్శి ఒక దళితుడు ఉండడం వల్ల కొంతమంది జీర్ణించుకోలేక కూడా కొన్ని కుట్రలు చేస్తానని మేము భావిస్తున్నాం. ఇలాంటి యొక్క కుట్రలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఎన్టీఆర్ నగర్ గ్రామం తరఫున కోరుచున్నాం. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. ఆలయ పరిసరాలు, సప్తగోపురాలు, మాడ వీధుల్లో మంచు అందాలు భక్తులను కనువిందు చేశాయి. ఆలయ ప్రాంగణంలో పొగమంచుతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. సినీ నటి శ్రీలీల కాకినాడలో సందడి చేశారు. ఓ షాపింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇప్పుడే కరెక్ట్గా ఈ మంత్ డిసెంబర్ 25వ తారీఖు రాబిన్ హుడ్ సినిమా. సో ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా నాది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. మా నాన్న నన్ను కొట్టాడు. మోహన్ బాబుపై మంచు మనోజ్ ఫిర్యాదు. మంచు మోహన్ బాబు కుటుంబంలో భగ్గుమన్న విభేద. కొడుకు మనోజ్ తనపై దాడి చేశారని తండ్రి మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తండ్రి తనను కొట్టాడని మనోజ్ కంప్లైంట్ చేశారు. ఢిల్లీ వైపు కొనసాగుతున్న రైతుల నిరసన మళ్లీ అడ్డుకుంటున్న పోలీసులు. బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు బాధించాయి. మంత్రి సీతక్క భావోద్వేగం. కాకినాడ పోర్టు వ్యవహారం
హోంమంత్రి అనిత మౌస్ వార్నింగ్. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్. హరీష్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు.